ఓం హం యం రం. మీ అందరికీ శ్రీకంఠ సదాశివుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సిద్ధించుగా. మరి ఈరోజు ఆదిగురువు నిరాకార పరబ్రహ్మం ఒకటికి ముందు 0, పరిపూర్ణమైనటువంటి 0, నిరాకారము నిరంజనం, అందులో 1 శ్రీకంఠ సదాశివుడు. ఆ శ్రీకంఠ సదాశివుడే పంచమహేశ్వరుడు. అనేకం 1 నుంచి 9 వరకు అనేకం. ఇది ధర్మం, యుగ ధర్మం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. యుగ ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. అయితే శ్రీకంఠ సదాశివుని యొక్క 5 ముఖాల నుంచి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాల నుంచి 5వ ముఖమైనటువంటి ఈశాన ముఖం నుంచి సర్వానందమయమైనటువంటి శాంతికరమైనటువంటి మోక్షకరమైనటువంటి ఆత్మ విద్య, శాంతి విద్య, కోటి మహామంత్రాలు ఉద్భవించాయి అని శైవాగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖం నుంచే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచే 7 కోట్ల మహామంత్రాలు, 4 వేదాలు, సమస్తము సృష్టి చరాచరము ఉత్పన్నమైన 7 కోట్ల మహామంత్రాలు కూడా పునశ్చరణ చేస్తే వచ్చే ఫలం. పునశ్చరణ అంటే అర్థం, ఉదాహరణకి నమః శివాయ అనే మంత్రం 5 అక్షరాలు, ఒక్కో అక్షరానికి 1,00,000 చొప్పున 5 లక్షలు చేయడం జపం. దీన్ని పునశ్చరణలో ఒక భాగం. అలాగే 5 భాగాలు. అందులో 10వ వంతు హోమం చేయడం, అందులో 10వ వంతు తర్పణం చేయడం, అందులో 10వ వంతు మార్జనం చేయడం, అందులో 10వ వంతు అన్నదానం చేయడం. ఇలా 5 లక్షలకి 5 భాగాలుగా మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని ఒక్క పురశ్చరణ, ఒక మంత్రానికి అంట. అట్లా 7 కోట్ల మహామంత్రాలు నీవు పురశ్చరణ చేసే ఫలితం ఏదైతే వస్తుందో ఆ 7 కోట్ల మహామంత్రాల సత్ఫలితం ఒక్క సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖం, ఈ 5 ముఖాలకి 5 నామాలు, 5 మహామంత్రాలు స్మరించినంత మాత్రానే, సాధన చేసినంత మాత్రానే గురుముఖత ఉపదేశం పొంది ఎవరు ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలుసుకుని స్వరయోగం ద్వారా, ప్రాణ సాధన ద్వారా, సాధన ఎలా చేయాలి తెలుసుకుని చేయడం ద్వారా 7 కోట్ల మహామంత్రాలు చేసినటువంటి సత్ఫలితం ఈ 5 మంత్రాలతోనే మనకు వస్తుంది. అది స్వరయోగం యొక్క గొప్ప అదృష్టం. అందుకనే ప్రతి నమక చమకాల్లోని, పంచ ఉపచార పూజల్లోని, షోడశోపచార పూజల్లోని అన్నిట్లోని కూడా ఈ 5 మంత్రాలని ప్రయోగం చేసి తీరుతారు ప్రతి ఒక్కరూ కూడా. అంత సత్ఫలితాలు. ఇది గురుముఖతగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఉపదేశం పొంది సాధన చేయడం ద్వారా గొప్ప ఫలితాలు పొందగలరు. ఇక ఈరోజు ఒక గొప్ప విశేషం ఏమిటది? గత 2024 సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో అమ్మవారికి దశమహావిద్యల పూర్వకంగా 10 రోజులు అమ్మవారికి పూజలు, జపములు, తర్పణలు చేసి పూర్ణాహుతి హోమం చేశాం. ఈ 10 రోజులు అమ్మవారికి కలశంలో ఆవాహన చేయడం జరిగింది. ఆ కలశానికి ఒక పసుపు కొమ్ము మంగళకరంగా కట్టి ఆ 10 రోజులు పూజలు ఆ పసుపు కొమ్ము ఆ కలశంలోనే ఆవాహన చేసి చేయడం జరిగింది. తద్వారా మనకేం జరిగింది? హోమం చేయగానే మనకి పంచముఖేశ్వరు ప్రతిష్ఠ అయిపోయాడు. శ్రీచక్ర, శ్రీలింగ, శ్రీకంఠ సదాశివ, శ్రీచక్రాంబ ప్రతిష్ఠ అయిపోయింది ఇప్పుడు మనకి. అయితే ఇంకా అద్భుతమైనటువంటి సందేశం ఆ జగన్మాత జగదీశ్వరుల యొక్క అనుగ్రహం వలన ఈ రోజు అంటే రాత్రి ఆ భైరవులు జగదాంబ భువనేశ్వరుల యొక్క భైరవ రూపంలో ఆశ్రమంలో తాండవం చేస్తూ 24 గంటలు కూడా, అందులో 21 గంట వరకు ఆ జగన్మాత తన కన్న బిడ్డల్ని పాలిచ్చి పోషిస్తున్నట్టుగా దర్శనమిచ్చారు. తర్వాత 3 గంటలు ఆ త్రిపుర సుందరుడు అయినటువంటి ఆ భైరవుడు త్రయంబకేశ్వరుని యొక్క ఒడిలో కూర్చుని ఆయన్ని 3 గంటల సమయం ఆనందపరిచినట్టుగా అమ్మవారు దివ్యమైనటువంటి సంకేతాన్ని అందించారు. అప్పుడు కూడా అమ్మ నిద్రపోలేదు. ఆ ఆనంద భైరవుణ్ణి ఆనందపరచడంలోనే ఉంది. తిరిగి మళ్ళీ తన కన్న బిడ్డలకి పాలిచ్చి పోషించడానికి 24 గంటల 1వ నిమిషంలో మళ్ళీ మొదలు అమ్మ డ్యూటీ. ఇది అమ్మ ఇచ్చే సందేశం. ఈ సందేశం భవిష్యత్తులో తన కన్న బిడ్డల్ని అనాదిగా ఈ రోజు వరకు ఇదే ప్రకారంగా నేను పోషిస్తున్నాను, అయినా అజ్ఞానం వలన తెలుసుకోవట్లేదు బిడ్డలు, అందుకనే బిడ్డల దగ్గరే ఉంటున్నాను నేను, వాళ్ళకి తెలియచేయాలని అన్న దివ్య సందేశం ఇంకా ఇచ్చారు. ఆ రోజు కలశానికి కట్టినటువంటి పసుపు కొమ్ము ఈ రోజుని
5 నెలల్లో ఆ కలశానికి కట్టినప్పుడే మొక్క మొలిసింది, పసుపు కొమ్ము. ఆ పూజలోనే అలా మొలిసినటువంటి ఆ పసుపు కొమ్ముని భూమిలో పాతడం జరిగింది. భూమిలో పాతిన తర్వాత 5 నెలలకు అయ్యేటోడకల్లా అది మానై చిలవలకు పలవలుగా ఆకులు పువ్వులు కాసి పసుపు కొమ్ములు, ఒక్క పసుపు కొమ్ము అనేక పసుపు కొమ్ములుగా మారింది. ఆ పసుపు అంటే అర్థం ఏమిటి? లక్ష్మీకరం, శుభకరం, మంగళకరం. దర్శించినంత మాత్రాన జగన్మాత అనుగ్రహం ప్రపంచానికి గాని ఆశ్రమ శిష్య భక్తులకు గాని నమ్మిన వారందరికీ కొంగు బంగారంగా అమ్మ అనుగ్రహిస్తుందని ఆ పసుపే సుదర్శనంగా ఈరోజు దర్శనమిచ్చింది. అందరూ చూసి తరించండి, నమస్కరించుకోండి, తరించి తీరతారు. ఇది కల కాదు, మాయామంత్రం కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారు దయ. ఒక్క పసుపు కొమ్ము ఇన్ని పసుపు కొమ్ములుగా అమ్మ అనుగ్రహిస్తుంది. పసుపు అంటే బంగారం, పసుపు అంటే గురువు యొక్క పాద సన్నిధి, పసుపు అంటే శుభకరం, మంగళకరం, కళ్యాణకరం, లక్ష్మీకరం, శ్రీకరం. అట్లాంటి పసుపు కొమ్ములకి హృదయపూర్వకముగా ఆ జగన్మాతకి ఎవరు ఈ రోజు ఇచ్చినటువంటి దర్శనం త్రయంబకేశ్వరుడు భువనేశ్వరి మాతకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శరణాగతి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహమితిమత్వా క్షమస్వ గురు పుంగవాన్ త్రయంబక భైరవ సమేత భువనేశ్వరి శ్రీపాదుకాం హరిద్ర బీజం సమర్పయామి త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం. మరి మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే రాలుతాయి. గురువుని పట్టుకోండి, సాధన చేయండి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధ పురుషులుగా గొప్ప శక్తివంతులుగా అవ్వాలంటే అవి తీరుతారు గురువుని పట్టుకుంటే, సాధన చేస్తే. ప్రకృతిలో 64 కోటి యోగినీలు ఆ జగన్మాత భువనేశ్వరుని పరివేష్టించి సేవిస్తున్నారు. ఆ భువన సుందరేశ్వరుల్ని నిరంతరము పుష్పాంజలి నృత్యము తాండవం చేస్తూ సేవిస్తూనే ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, వనస్పతి, వృక్షాలు, జలాలు అన్నిటా నిండి ఉన్నారు, ఆమె సేవిస్తున్నారు. ఋషులు మనకిచ్చినటువంటి భారతీయ సనాతన ధర్మం, అనేక మంది మహాత్ములు, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు ఎంతోమంది, అందులో హనుమాన్జీ పరకాయ ప్రవేశము, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు, నవనిధులు కూడా సాధించి మనకు రుజువు చేశారు. అలాగే భారతీయ సనాతన ఋషులు కూడా అది సాధించారు. అలాగే అగస్త్య మహర్షి 3 గుడగలతో సముద్రాన్నే తల్లో నింపుకున్నాడు. అలాగే వాతాభిజీర్ణం అని రాక్షసుని కూడా అరాయించేశాడు కడుపులోని. అలాగే ఎంతో మంది మహాత్ములు నిత్య యవ్వనంగా ఉండాలని ఈ దేహము శిథిలమైనప్పుడు మరొక దేహంలో పరకాయ ప్రవేశం కూడా చేస్తారు. ఈ స్వర్గయోగ రహస్యం, సాధన రహస్యం. అలాగే ఎంతో మంది గురువులు, సత్పురుషులు సాధించారు. స్వరయోగం ద్వారా 64 కోటి యోగినీలను కూడా కైవసం చేసుకుని అనుగ్రహం పొందారు. ఒక ఉదాహరణకి మద్గురువులు ప్రసంగ సందర్భంలో భక్తులు అందరికీ చెప్పేటప్పుడు మర్రి వృక్షం మొదల్లో కూర్చుని సాధన చేస్తే 64 కోటి యోగినీలందరూ కూడా అనుగ్రహిస్తారు. షట్కోణములో బీజాక్షరాలు లిఖించి 12 దళాలు మయాన్ని యంత్రాన్ని లిఖించి మర్రి వృక్షం మొదల్లో దీపారాధన, ధూప దీప నైవేద్యాలు చెల్లించి 40 రోజులు సాధన చేస్తే యక్షిణీలు 64 కోటి యోగినీలు కూడా నిన్ను అనుగ్రహిస్తారు. సాధించలేదంటూ లేదు, సాధించగలం ఈ రోజు ఆ రోజు ఏ రోజు కూడా. మరి ఈ రోజుని అడవులు తగ్గిపోయినాయి, వృక్షాలు తగ్గిపోయినాయి, భవంతులు పెరిగిపోయినాయి, జనాభాగా పెరిగిపోయారు, జంతువులు తగ్గిపోయినాయి. జంతువులే జీవాలు మనుషులుగా మారిపోయాయి. జంతు జీవాలు అయిన మనుషులుగా ఉన్నటువంటి మనుషులు జీవిస్తున్నారు. మరి ఏమర్థమవుతుంది? వృక్ష సంపద. ఆ మర్రి వృక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులు కూడా కొలువై ఉంటారు. శ్రీ దక్షిణామూర్తి అక్కడే కూర్చుని ఉంటాడు. శ్రీ దత్త భగవానుడు అక్కడే కూర్చుని ఉంటాడు సాధన చేస్తూ. వారిని 64 కోటి యోగినీలు పరివేష్టించి ఉంటారు. వారి ఆజ్ఞ పాలన, గురు పాలన చేస్తూ ఉంటారు. అలాగని గురువు గారు చెప్పారు, తేనిన వేజు బీజాక్షర జపం. ఇది నిజమేనా?
ఈ కలియుగంలోని అని సరదాగా ముట్టుకుంటే కాలుతుంది, పట్టుకుంటే కరెంటు కొడుతుంది. అలాగా చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, గురుగారి సన్నిధిలోనే మానసికంగా ఆ మహావృక్షాన్ని తలిచి ఆ వృక్ష నీడలో కూర్చున్నట్టుగా ఆ యంత్రాన్ని లిఖించుకుని మానసికంగా ఆ మంత్రాన్ని చదువుతూ తేనె నైవేద్యం పెట్టి అమ్మ పాదాలకు నమస్కారం చేయడం తోడే ప్రతి సప్తమి నాడు మానసికంగా ఒక్క 10 నిమిషాలు సాధన చేసినంత మాత్రానే యోగిని దేవత ప్రతి సప్తమి నాడు వచ్చి ముద్దు పెట్టుకునేది. 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలిక రూపంలో ఆ యోగిని దేవత. ఇది అనుభవం. అంటే అర్థం కాలేదు, ఎందుచేత గురువుగారు చెప్పారు, చూద్దాం సరదాగా చేసిన దానికి ఇంత అనుభవం వచ్చింది. అప్పుడు ఆలోచిస్తే అవును, మానసికంగా వటవృక్షాన్ని ధ్యానిస్తూ ఆ వటవృక్ష నీడలో సాధన చేసినందుకే ప్రాణ సాధన ఈ ఫలితం అన్నమాట అర్థమైంది. అప్పుడు నమస్కారం చేసి ఆ సాధన ఫలం గురుపాదాలకు అర్పణ చేయడం జరిగింది. ఇది యోగిని దేవతలు కూడా మన కైవసం అవుతారని తెలియజేయడం స్వరయోగ రహస్యం. అప్పుడు మీరు సాధన చేస్తే ఏది సాధించలేరు. అలాగే ఈ రోజు ఇచ్చినటువంటి పసుపు యొక్క సందేశం ఏమిటయ్యా అంటే భవిష్యత్తులో కళ్యాణప్రదము, శుభప్రదము, లక్ష్మీప్రదమని సంకేతము అందినది ఆ జగన్మాత కరుణ వలన. అలాగే స్వరయోగంలో పరకాయ ప్రవేశం ఎలా చేశారు? మహాకుంభమేళ. అలాగే మన కుంభమేళ జరిగింది. ఇప్పుడు కూడా రేపు 15వ తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరం జరుగుతుంది. ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది గృహస్థులు, రాజయోగులు, శివయోగులు, భక్తులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆ గంగలో ములగడానికి వెళ్తూ ఉంటారు. అలాగా ఒక కాలంలో ఇది జరిగింది. ఒకప్పుడు శంకరుడు సమయంలో. దానికి ముందు ఏమిటిది? ఒక మహానుభావుడు ఈ మహాకుంభమేళలో కూర్చుని ఆ జన సమూహాన్ని, ఆ ఆనంద తాండవాన్ని చూస్తూ తన్మయత్వంతో ఆ పరమేశ్వరుల తాండవాన్ని చూస్తున్నాడు. ఆ గంగలోని చూస్తూ తన్మయతంగా సమాధి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ మెలకులో వస్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ మెలకులో వస్తున్నాడు. ఈ ఆనందంలో ఉన్నాడు. అదే సమయంలో ఒక గ్రామం నుంచి ఆ గంగలో ములడానికి ఓ తల్లి వచ్చింది. ఆ తల్లి సంకలోని 2 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని సంకలో వేసుకుంది. గంగలో మూలగాలంటే పిల్లవాడు. జన సమూహం. ఎలాగా? ఆ సమయంలో ఈ మహానుభావుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు. అడు కూర్చున్నాడు. నమస్కారం చేసింది. స్వామి, నేను గంగలో ములుగొస్తాను, నా బాలుని చూడు అన్నది. ఈయన తన్మయత్వంలో ఇలా తల ఆడించాడు. అన్నాడు. అన్నట్టు కూడా ఆయన తెలియదు. ఆయన మైండ్లెస్గా ఉన్నాడు, ఆత్మానందంలో ఉన్నాడు. ఈమెమనుకుంది, స్వామి అన్నాడు కదా అని స్వామి సన్నిధిలో ఆ బాలుని పెట్టింది. ఈమె గంగలో ములిగింది. ఆ గంగ నుంచి కెరటాలు వస్తున్నాయి. ఆ కెరటాల్లోని ఈ పిల్లవాడు మెల్లిగాను దేగుతూను ఆ నది దగ్గరికి వెళ్ళాడు. ఆ కెరటాల ఆ పిల్లవాడిని లాగేసి ఆ నదిలో మునిగి మరణించాడు. మళ్ళీ ఆ కెరటాల శవాన్ని బయటికి పాడేసి ఈ తల్లి స్నానం చేసి బయటకు వచ్చాడు కల్లా పిల్లవాడు మరణించాడు. ఇంకా గోల, ఏడుపు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈ స్వామి ముందు పెట్టి, స్వామి, నీ ధ్యానము, నీ సమాధి ప్రధానం అయిపోయిందా? నువ్వు మాట ఇచ్చావు కదా నా పిల్లవాడిని చూస్తానని, అందుకనే కదా నేను వెళ్ళి మునిగాను. ఈ పిల్లవాడు మునిగిపోయాడు, చనిపోయాడు, ఇది కారణం నువ్వే కదా అని ఆ పిల్లవాడి మీద పడి ఏడుస్తుంది ఆ తల్లి. ఆ సమయంలో ఆ స్వామి యొక్క హృదయం కరిగిపోయింది. అవును, పాపం ఈ తల్లి బాధపడుతుంది కదా అని ఒక్కసారి కళ్ళు మూసాడు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు కదులుతున్నాడు, నవ్వుతున్నాడు పకపక అని. ఆ తల్లి చూసింది, నా పిల్లవాడు బతికాడు బాబోయ్, నా పిల్లవాడు బతికాడు బాబోయ్ అని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ స్వామిని పట్టించుకోలేదు, అక్కడ ఎవరో పట్టించుకోలేదు. ఈమె ఇంటికి వెళ్ళిపోయింది హ్యాపీ. ఆ కుర్రవాడు దినదిన అభివృద్ధితో, మంగళకరంగా, సుందర రూపంతో మహా ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎప్పుడు నవ్వుతూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. తల్లి మురిసిపోయింది, తండ్రి మురిసిపోయాడు. జనం అంతా చూసి కుర్రవాడు చాలా బాగున్నాడు అనుకునేవారు. 12 సంవత్సరాలు వచ్చింది వయసు. ఆయనకి మూగ, మాట్లాడు, అన్నీ బాగున్నాయి. చదివించాలి అంటే మూగవాడు. ఇది బెంగ తల్లిదండ్రులు. మూగవాడు కదా అని బాధపడుతున్నారు. ఒక పక్కన అందగాడు, ఆరోగ్యవంతుడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషం. ఏం చేయాలి? ఇదే సమస్య. అదే సమయంలో ఆదిశంకరాచార్యుల వారు అద్వైత ప్రతిష్టాపన, శివధర్మ ప్రతిష్టాపన, సర్వధర్మ సమన్వయం, స్వధర్మ రక్షణ అనేటటువంటి ధ్వజాన్ని ఎగరవేస్తూ దేశం అంతా గ్రామాల్లో తిరుగుతూ ఈ గ్రామానికి వచ్చాడు ఆదిశంకర్. వచ్చినప్పుడు ఆదిశంకరుడు మహానుభావుడు వచ్చాడని అందరూ చెప్పగా విన్న ఈ తల్లిదండ్రులు గబగబా వారి పాదాలకు నమస్కరించుకుని, స్వామి, ఈరోజు ఆతిథ్యం మా గృహానికి రండి, మా గృహాన్ని పావనం చేయండి. సాధు దర్శనం పాపనాశనం, సాధు పాద స్పర్శ వలన ఈ భూమి పావనం అయిపోతుంది,
ఇట్లాంటి అవకాశం మీరు మా గ్రామానికి ఇచ్చారు, మా గృహాన్ని పావనం చేయండి ఆహ్వానం చేస్తారు. ఆ మహానుభావుడు భక్తుడు కోరిక తీర్చడానికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాడు శంకరుడు, ఆదిశంకరుడు. ఆతిథ్యం ఇచ్చారు, పాదపూజ చేశారు, సేవలు చేశారు. పాద నమస్కారం ఆ కన్న చేసినప్పుడు తన పిల్లవాడిని కూడా పాదాలకి నమస్కారం చేయించారు. పాదాలకి నమస్కారం చేయించగానే, తండ్రి గురుదేవా, నా పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఈ రోజు వరకు కూడా ఈయన మగవాడిగా ఉన్నాడు, మాట్లాడతలేదు, ఈయనకి ఏమైనా మార్గం చెప్పండి, మీ ఆశీస్సులు ఇవ్వండి అని నమస్కారం చేశారు బాధపడుతూ. అప్పుడు ఆదిశంకరుడు ఒక్కసారి అతని ముఖ కళలు చూశాడు. ఆ ముఖ కళల్లో ఉన్న తేజస్సు, ఆహా మహానుభావుడు ఎవరైనా అని ఒక్కసారి చూశాడు ఆయన దివ్య దృష్టిలో. చూస్తే ఏముంది, మీకు అర్థమైందా? చెప్పండి, ఆలోచించండి. ఆ రోజు గంగలో, పుష్కరాల్లో ఆ మహానుభావుడు భేదబుద్ధి లేదు, స్వార్థం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, మోక్షము లేదు, శివోహం తత్వమసి అనే స్థితిలో ఉన్న మహానుభావుడు ఆయన యొక్క పరకాయ ప్రవేశం ఈ బాలుల్లో ప్రవేశించి ఆ మహానుభావుడే వీరుని కొడుకుగా పెరుగుతున్నాడు, యువకుడుగా. 12 సంవత్సరాలు వచ్చినప్పటికల్లా ఆదిశంకరుడు వచ్చాడు. ఈయన గతాన్ని అవగాహన చేసుకున్న ఆదిశంకరులు అర్థం చేసుకుని, నీవెవరయ్యా అన్నాడు ఈ బాలుణ్ణి. మాట్లాడవే అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, త్వమేవాహం అన్నాడు. త్వమేవాహం అంటే నీవే నేను అన్నాడు ఆయన. ఆదిశంకరుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆదిశంకరుని యొక్క మహిమ ఈ రోజు ఈ బాలుడు నోట మాట వచ్చింది. ఆహా, శంకరుడు మహిమ ఏమని చెప్పాలి అని అందరూ కొనియాడారు. ఎవరిని? శంకరుడిని. కానీ శంకరుడిదా గొప్పతనం, ఆ బాలుడిదా గొప్పతనం. అంటే ఆ బాలుడు ఎంత తపస్సు చేసి కొబ్బరికాయ కురుడి అయిపోయి నేను మూలంలోనే నిరంతరం తాండవం చేసిన మహానుభావుడై. అప్పుడు శంకరుడికి ఈయన భావం ఏంటో అర్థమైంది వారి సందేశం ద్వారా. ఇతడు మీ గృహస్థ జీవనానికి పనికిరాడు, ఇతన్ని నాకు దానం ఇవ్వండి, నేను ఇతని గొప్పవాడిగా చేస్తాను అని మాటిచ్చి ఆ పిల్లవాడిని దానంగా తీసుకున్నాడు ఆయన. పుట్టుకతోటే యోగి ఆయన, ఏమీ నేర్చుకోకర్లేదు. నీ సాధన, ప్రాణ సాధన నిరంతరం నీ వెంటే ఉంది. అందుకని ఏ సాధన అతనికి అవసరం? ఏ చదవాలి? యోగ సాధన, ప్రాణ సాధన ద్వారా ఆయన దానవగానే శంకరుడు కూడా వచ్చేసాడు. అప్పుడు శంకరుడు ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చి ఆయనకి తోటకాచార్య అని పేరు పెట్టాడు. ఆయన ఆ తోటకాచార్యుడే అప్పుడు మన 4 దిశల్లో ఒక దిశలో ఆయన పీఠాధిపతి అయ్యాడని శంకరుడు నిర్మించారని చెప్పుకుంటున్నాం. ఆ తోటకాచార్యుడు గత చరిత్ర ఇంత గొప్పది. సహజ యోగి, ప్రాణ సాధన యోగి, జీవన్ముక్తుడు, పరకాయ ప్రవేశం కూడా చేశాడు. మరి బాగుంది కదా. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.